మినపప్పు దోశలు అయితే వేసుకుందాం రండి. వేసుకోవాలంటే నానబెట్టుకోవాలి కదా. ఓకే, అక్కడికే వెళ్దాం. నానబెట్టుకుందాము. మినపప్పు దోశకు అయితే ఒక గ్లాసు మినపప్పు తీసుకొని ఈ గ్లాస్ నిండా దీంతో 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 5 గ్లాసులు. ఇవన్నీ స్టోర్ బియ్యం అన్నమాట. ఇవన్నీ ఇలాగ కలుపుకొని వాటర్లో 3 టైమ్స్ క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం. వాటర్ అయితే పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టేస్తున్నాను. నానబెట్టుకున్న బియ్యంలో ఒక ఉప్పెడు మెంతులు అయితే వేసుకొని నానబెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే దోశలు చాలా ఎర్రగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అంతేకాకుండా కాసిన బొరుగులు కూడా వేసుకుందాం. ఇందులోనే ఈ గ్లాసు బొరుగులు అయితే వేసుకున్నాం. మనము మినప్పాలు తీసుకున్నాం కదా, ఒక గ్లాస్. ఆ గ్లాస్తో ఒక గ్లాస్. వీటి ప్లేస్లో బొరుగులు లేకున్నా అటుకులైనా వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. హోటల్ స్టైల్లో ఎంతో ఎర్రగా బాగా వస్తాయి అన్నమాట దోశలు. ఇవన్నీ నానబెట్టుకొని ఒక 8 గంటల తర్వాత అయితే మిక్సీ పట్టుకొని పిండి చేసుకొని దోశ పోసుకోవడమేనండి. అంతవరకు నాననిద్దాము. బియ్యం పిండి అయితే ఒక మిక్సీ అయితే పట్టుకున్నాము. అలా మెత్తగా పట్టేసుకోవాలి. ఇంకొక వాయి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా మిక్స్ అయిపోయింది. ఇంకొంచెం అయితే పట్టుకోవాలి. ఒక ఉప్పు వేసుకొని పట్టుకుంటే బాగుంటుంది. మొత్తంగా వేసేసుకొని దీంట్లో పొద్దునకి దోశలు కాస్త సోలాపొడి వేసుకొని దోశలు అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే దోశ వేసుకుందాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 చుక్కల ఆయిల్ అయితే వేసుకున్నాము. పిండినైతే ఇలా కలుపుకొని సోలా పొడి, ఉప్పు వేసుకొని తగినంత వేసుకొని టేస్ట్కి తగినట్లుగా వేసుకుందాం. ఇప్పుడైతే దోశ వేసేసుకున్నాము. మరొక చుక్క ఆయిల్ వేసుకున్నాము. చట్నీకి అయితే కుక్కర్లో పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు వేసి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాము. ఈ 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని ఉంచుకొని బుడ్డల పొడి వేసుకొని ఎనుపుకోవడమే. దోశ అయితే కాలిపోయింది. తిప్పేసుకున్నాము. ఎంత రెడ్డిష్గా ఎంత క్రిస్పీగా అయిందో కదా. ఒక వైపే కాల్చుకోవచ్చు, కాకపోతే మనం 2 వైపులా కాల్చుకుంటున్నాం. ఇక దోశ అయితే రెడీ అయింది. తీసేద్దాము. మరొకసారి ఇంకో దోశ వేసుకున్నాము.
ఎంతో ఈజీగా వేసేసుకోవచ్చు దోశలు. చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయన్నమాట ఈ దోశలు. ఇప్పుడైతే చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాము. కుక్కర్లో విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా దోశలు అయితే ఓ పక్కన అవుతున్నాయి. చట్నీ సంగతి చూద్దాం. దోశలు అయితే రెడీ. మా బాబుకి అయితే వేసేస్తున్నాను. తీసుకున్నా చట్నీ రెడీ. పల్లి చట్నీ రండి, టేస్ట్ చేయండి పిల్లలు. పట్టినా వేసుకో. ఈవినింగ్ బయట చల్లగా వర్షం పడుతుంటే ఏమైనా బజ్జీలు తినాలనిపిస్తుందా? రండి అయితే బజ్జీలు చేసుకుందాం. బయట చల్లగా వర్షం పడుతుంది. బజ్జీల కోసం అయితే పిండి కలిపి పెట్టుకున్నాను. పిండి శనగపిండి, కాస్త ఉప్పు, ఇంకా సోలా పొడి, కాస్త వామ్ అయితే కలిపి పెట్టుకున్నాను. ఇంకా దానికి బజ్జీల కోసం అయితే మిరపకాయలను అయితే ఇలాగ పెట్టేసుకున్నాను. మిరపకాయలను అయితే ఇవి కొంచెం లావు ఉన్నాయి కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. సగం అయితే ఇలాగ కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇవైతే లావు ఉన్నాయి, నేనైతే ఇలాగ కట్ చేస్తాను అన్నమాట. మొత్తం ఇలాగైతే సగంకి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇనుప కడాయిలో ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడైతే ఎర్రగా వేగిపోయినాయి. బజ్జీలు అయితే కాలాయి, నీట్గా క్రిస్పీగా అయినాయి. తీసేసుకున్నాము. రండి తినండి వేడి బజ్జీలు. ఇంకొక వాయి అయితే వేసుకున్నాము. ఇంకొక వాయి అయితే వేసేసుకున్నాము. ఇవి కూడా ఎర్రగా వేగనిద్దాము. ఇవైతే ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ బజ్జీలు కూడా వేసేద్దాం.